వారు కొల్లాపూర్ దేశం వెళ్ళి లక్ష్మీదేవితో నారదాముని అని అంటున్నాడు. ఏమనండి? అమ్మా అమ్మా అదిగో నా చిన్నాన శ్రీనివాసుడమ్మా. అవును. అదిగో పద్మదేవుని కళ్యాణం ఆడాడమ్మా. అవును. కళ్యాణం ఆడి అవతారం మారిపోతాడమ్మా. ఈ సమయం వెళ్ళి ఇల్లు అడగాలి. లేని వాడ కొల్లాపూర్ దేశ లక్ష్మీదేవికి నుండిపోతావమ్మా అన్నాడు. నాయన మాట్లాడుకుందమ్మా అన్నాడు శ్రీనివాసుడు. పద్మావతి ఎప్పుడైతే లక్ష్మీదేవి ఎప్పుడైతే పరిగెట్టుకుంటూ వచ్చి శ్రీనివాసుడు పాదాలు పట్టుకుని గడ్డ శోకం పడమట. ఎలాగండి? అవతారం మారిపోతున్నారండి. అవును. నాకేమనవో లేదా అని అడిగిందట లక్ష్మీదేవి. శ్రీనివాసుడు అంటున్నాడు, లక్ష్మి నేను శ్రీనివాస అవతారం అడిచి పెడుతున్నాను. ఏడు కొండల వాడిని అవుతున్నాను. ఏడు కొండల వాడిని అయినప్పుడు నువ్వు ఆలమ్మాదారుడు కూతురుగా పుడతావు. నీ పేరు అరివేలు బంగంటారు. నిన్ను కళ్యాణం అయితే ఆడతాను కానీ నీ గచ్చట్లో ముచ్చట్లో తీర్చను. ఒక్క భార్య కింద సేకరిస్తాను. నా కచ్చట్లో ముచ్చట్లో తీర్చనంటున్నారు. నేను ఏ ప్రాబ్లం చేశానండి? అడిగిన పద్మావతిదేవి శ్రీనివాసుడు అంటున్నాడు, ఆది కాలం ముగ్గురుమాముడు వచ్చి నా వస్త్రస్థలం తన్నేసినది కదా. నువ్వు కోపం నుంచి కొల్లాపూర్ దేశం వెళ్ళావు. ఆనాడు నా కచ్చట్లో ముచ్చట్లో తీర్చలేదు. అందుకు చేతన ఈనాడు ఒక్క భార్య కింద సేకరిస్తాను. నా దాబ్రేశ్వర నేను నా భర్తగా ఉంటే చాలండి. సంతోషపడదండి. ఆది లక్ష్మీదేవికి 10,000 బంగాతలని అవతారం ఇచ్చాడు. చూడండమ్మా, ఆనాడు లక్ష్మీదేవి ఈనాడు 10,000 బంగాతలటండి. అవునండి. అలా వస్త్రస్థలం చేర్చుకున్నాడు భగవంతుడు శ్రీనివాసుడు. అవును. పక్కనే ఉంది పద్మావతి దేవత. కళ్యాణం ఆడ 5 రోజులైందట. అవునండి. ఎంత శోకం పడుతుందట. మారుతున్నారే నా ప్రాణనాడు అప్పుడే మారుతున్నారే. రామేశ్వర మనకి కళ్యాణం అయ్యేదే 5 రోజులుగా. చెట్ల ముచ్చట్ల పేరన్న లేదా అయ్యేమో 5 రోజులుగా. చెట్ల ముచ్చట్లు పేరన్న లేదు. నన్ను కళ్యాణం ఆడుతున్నారా? నాకు అచ్చట్లో ముచ్చట్లో తీర్చకుండా అవతారం మారిపోతున్నారా? నేను ఏ ప్రాబ్లం చేశానా? అని అడిగిందట పద్మావతిదేవి. శ్రీనివాసుడు అంటున్నాడు, నేను శ్రీనివాస అవతారం ఇసి పెడుతున్నాను. ఏడు కొండల వన్ అవుతున్నాను. ఏడు కొండల వన్ అయినప్పుడు వీరందరూ ఒక ఆయన 10,000 మంగాదేవుని కళ్యాణం ఆడతాను. పిల్లాన్ని మమ్మల్ని పుట్టిండి విడిచిపెట్టి 7వ పాక వచ్చి గుళ్ళు కట్టుకుని ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను చందనగిరి నా బాబు గర్భవాసాన్ని పుట్టిస్తాను. నువ్వు నా బాబు ఇంట్లో పుడుతున్నావు. నీకు పకీరి ప్రాంతాలు దండగారు ఉంటారు. పైరాజులు వచ్చి మీ రాజ్యాన్ని కొల్లగొడితే తల్లి తండ్రి చెల్లిపోతారు. ఆ గ్రామంలో మీ ఎండగా ఉండలేక అడవి తీసుకొచ్చి చెట్టి వెళ్ళి కింద ఉంచుకుని అలా చెట్టుకి నువ్వు ఇస్తారు. నువ్వు ఒంటరిగా ఉంటావు. దగ్గరికి వస్తాను. అమ్మాయి నువ్వు నా కూడా వస్తావంటాను. నువ్వు మోసాయండి శుక్రపట్టు
రాదండి. ఎసురు ముసుగు రాదండి. ఎన్నెన్నో మాట్లాడి వస్తావు. అవును. ఎన్ని మాట్లాడినా కానీ రానియోగం వాడుకొని నా 7వ పదం తీసుకెళ్లిపోతాను. అవును. పుట్టినంతకు వదిలేస్తానా? నీ కచ్చట్ల ముచ్చట్లో తీరుస్తాను. అవును. ఈ కలియుగంలో నీ పేరు పాతై పాకిలాగా జ్యోతి వెలిగేలాగా బేబీ నాంచరం అంటారు. ఆ పద్మావతికండి బేబీ నాంచరం ఉత్తరం ఇచ్చాడు భగవంతుడు. అవును. అలా వస్తస్థలం చేర్చుకున్నాడండి. పక్కనే ఉందండి పిచ్చుకున్న ఉగులా దేవత. అవునండి. పిచ్చుకున్న ప్రేమల తీరక అంటదట. ఏమనండి? నారావుడికి సుఖనామాలు అప్పుడే భారతంలో కొడక ఆవిడికి సుఖనామాలు అప్పుడే భారతంలో కొడక సుఖనామాలు పెంచిన ప్రేమలు పేరన్నాలయ్య ఆవిడికి సుఖనామాలు పెంచిన ప్రేమలు పేరన్నాలయ్యో. ఓ మాధవ సోదరుడా గుడాపురమవుతారా? పద్మావతి దేవుని కళ్యాణం ఆడో పిల్ల పాపలతో ఉంటారు అనుకున్నాను. ఆశలన్నీ కూడా నాకు నిరాశలు చేసే కొడక పెంచుకున్న ఉగులమ్మ తల్లి కంటి నీరు పెడుతున్నట. అవునండి. భగవంతుడు చూశాడు. అమ్మా నువ్వు బాధపడద్దమ్మా. నేను ఏదో పడతాను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నా మెడ చుట్టూరు ఉంటావు తల్లి అన్నాడు. నీ సభా పూజలందరూ ఆశ్చర్యకరొచ్చింది. ఇదేమిటండి ఉగులమ్మ తల్లి ఆడస్త్రీ కదా. అవును. అసలు ఎంకనమ్మ ఒంటి మీద ఎలా ఉందో వచ్చమ్మా. అమ్మ ఎంకనమ్మ తులసిమాలు వేస్తారు కదమ్మా. అవునండి. ఆ యొక్క తులసిమాలే పెంచుకున్న ఉగులా దేవత. అవును. శ్రీనివాస తులసిమాలు అలా ముగ్గురి కవితలు ఇచ్చాడు భగవంతుడు. అమ్మ ఒక శిలారాయి రూపంలో మారిపోడమ్మా. ఈ రోజు నుంచి ఒక జ్యోతి లెగిసి ఆకాశమయంగా ఉందమ్మా. అవునండి. ఈ జ్యోతిని మీరు క్యాపించుకోనమ్మా. ఇక్కడికి శ్రీనివాస కళ్యాణం అయ్యిందండి. అవునండి. ఇక్కడి నుంచి పాడబోయేది వెంకటేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర అండి. అంటే ఎల్లవారి కదమ్మా. అవునండి. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటమ్మ మంగాదేవి కళ్యాణ కథ. అందులో కూడా గోవిందనామ స్మరించడమ్మా. వెంకటేశ్వర స్వామిదమ్మా. అమ్మ నివేశన భోగా దివాపతి వెంకటేశ్వర సౌదమ్మ నివేశనము దిగోద్రపతి కాపుర స్థలము. అవును. వర్ణానికి సూరంసరాజులమ్మ. అవునండి. ఆయన మహారాజు. అవును. తల్లికి వేడుదలు ఉన్నారు. తల్లి వేడుదేవి మహారాజు. తల్లికి ఏడుగురు మీ తల్లి గారి పేరు తండ్రి గారి పేరు శివరాజు గారండి. ఈ యొక్క కన్న తల్లికి 7 అబ్బాయిలు జన్మాలయ్యామండి. వెనక ముందు 7 అబ్బాయిలు జన్మాలవుతున్నారు. 7 పేర్లు నుంచి పాడాలి. సభా పూజలు ఆలకించాలి. ఎవరో చేస్తున్నారు? అందరి పేర్లు చెప్పాలండి. నాయన అమ్మ తులసి ఆయన గోవిందమరాజు నాయన జన్నమావుడండి. మోకాలు దిగి చేతులుంటాయండి. తలకాడ బంగారం కొంచెం ఉంటుందండి. చూడండమ్మా. గోవిందరావు కొంచెం పడుకుంటాడండి. అవునండి. ఇదేంటంటే దిక్కులు లేవా తలకాళ్ళు లేవని కూర్చోమ్మా. అవును. ఆనాడు 7 పనుల వారికి ఉన్న ఆదాయము చూడండి. దిగువ తిరుపతి దిగువ తిరుపతిలో పెద్దన్న గోవిందరాజుల వారు బంగారం కొంచెంతో కొలిసేవారటండి. ముప్పుల్లా నోట్లు కదమ్మా. ఇప్పుడైతే కాగితాలు వచ్చేసినాయి. పూర్వం యాగాడీలు దమ్మడీలు రాగి డబ్బులు సిరి డబ్బులు చక్కెర వచ్చే ఈ డబ్బు అంతా కూడా రాగి జల్లులతో జల్లించేసి రాసుల కింద పోసి
ఈ రాశి కూడా పెద్దన్న గోవిందరాజు కొలుచుకుంటూ వచ్చారట. అవునండి. బంగారం కొంచెంతో కొలిసేవారండి. అవునండి. కొలిసి అలిసిపోయి ఈ యొక్క భగవంతుడికి వచ్చిన ఆదాయం కొనలేక అట్టే వదిలిపోడమ్మా. అవునండి. అప్పటికి ఇప్పుడు జగదాముడు గోవిందరాజు కొంచెం ఉంటాం కారణం అండి. అవునండి. అలాగే అందరుగా గోవిందరాజు జన్మాలు అయ్యారండి. గోవిందరాజుల వారు ఆయన స్వామి జన్మాలు అదే శ్రీకాకుళం జిల్లా ఉందండి, పెన్నాడు అంటారు. అవును. ఆయన స్వామి అదే నక్కబిల్ల తాలూకా రోడ్ లో ఉందండి మాకంటారు. నాయన ఆయన బెండపుడు అంటే ఎక్కడొచ్చు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుంటే వస్తుంటే ఎత్తైన కొండల్లో అతనే బెండపుడు సాధువు గారమ్మ. ఆ సాధువు గారికి యనమండ వారంట వాస్తవేనండి. ఒకే రాజు కూతుదట. చూడండి, ఒక భార్య ఎందుకు బాధపడుతున్నాడు ఆయన ఒకరికి దేవుడమ్మా బెండపుడు సాధువు గారు. చూడండమ్మా అలా జనమాలి మరి యానా వెంకటరమణ స్వామి యానం అంటే ఎక్కడ వచ్చమ్మా దాక్షారం 18 కిలోమీటర్ల ఉందండి. యానం చూడండి. యాన వెంకట అంటున్నారు, అతను మీ అన్నయ్యనా? ఆయనకి మీకు చూసిన తేడా ఉందయ్యా అంటే చిన్న తేడా ఉందయ్యా. ఎందుకంటే మీ సభా పూజలు ఆచరణగా ఇదేమిటండి, కన్నా తల్లికి అబ్బాయి పుట్టారు కదా, ఆరోగ్య తల్లి వాళ్ళు తానే చెప్పాలి పూజలు ఉన్నాయండి. అసలు యాన పెంకలు లేకపోవటం ఏంటండి అనుకోవచ్చమ్మా. యాన పెంకన పుట్టిన జాతరలో చూసారా, కన్నా తల్లికి అబ్బాయి పుట్టిన తర్వాత ముందు ముందు కలియుగం పుడుతుంది. ఈ కలియుగంలో ఈ మానవులందరూ కూడా మిమ్మల్ని దేవుళ్ళని పూజించాలి. చూడండమ్మా, దేవుళ్ళని పూజించాలి అని ముగ్గురు కూర్చున్నారు, భయంగా కూర్చున్నారు. కన్నా తల్లి ప్రతి రోజు 7 గంటలకి ప్రసాదం పెట్టుదమ్మా. ఆ రోజు నోములు వస్తున్నారేమో 1 గంట దాటేసిందట. యాన పెంకనకి ఆకలేసేస్తుంది. ఏం పూజలు, ఈ ఆకలపోతున్నాను తల్లి తండ్రిని ఆలోచించకుండా వంటగదిలోకి వెళ్ళి సృష్టిగా ప్రసాదం భోంచేస్తాడట. భోంచేస్తున్న కన్న తల్లి కల్లారా చూసిందమ్మా, ఓ యాన పెంకన్న నా గర్భవాసాన్ని పుట్టి ఈ యొక్క తప్పుడు పని చేసేవాడైనా నా ఇంట్లో కానీ ఉండదగిన వాడు కదయ్యా. ఫ్రాంచీ తీసి పంపించింది ఎవరికే ఏటాడుకునే వాళ్ళు ఏమంటారండి, అగ్రకుల క్షత్రియులు, మరకల్లో ఉడ్డీలు, పల్లీలు వారిని 4 జాతుల నుంచి పిలుస్తారు. నాయన ఒడ్డులందరూ కూడా వేదికి వెళ్తారమ్మా. పొంగ భుజాలు వేసుకుని ఏనపక్కన గుడి పక్కన వెళ్తున్నా. అవునండి, అలా ఒంటి చేతను పెడతారండి. అదే బాబు, అదే కన్నా తల్లి గారు పెట్టిన శాపం వల్లండి. ఓ ఏనపెంకన్నా నీకు తల్లు మళ్ళు తాన చెప్పాలి పూజలు పురస్కారం ఉంది. 2 చేతులు జోడించి దండం పెట్టినంటే వారికి మోక్షం లేదైనా ఆశ ముఖంతో సరే భోంచేసి నీకు ఒంటి చేతనము అడ్డ పూజ కన్నా తల్లి శాపనాకర వల్లే యానపెంకనికి ఒంటి చేతన ఏర్పడైంది. అది అందముగా జన్మాలు అయ్యారండి. వాడపిల్లంటే ఎక్కడ కూర్చోమ్మా, రావులు పోల ఓమలంక సీట్లు ఉందండి. చిన్న వాడపిల్లి వెళ్ళారమ్మా, వాడపిల్లారా మీకు దగ్గర ఉండదమ్మా. చూడండి, వాడపిల్ల ఎక్కడ పోవటండి, గోదరంటే కొట్టుకుంటా తీరుకుంటూ వచ్చినట్టండి. ఇదేంటండి గోదరంటే ఎలా వచ్చాడు కూర్చోమ్మా. వాడపిల్ల ఎక్కడ విగ్రహం ఏంటండి,
ఎర్ర చందనము కరెక్ట్ చక్కెకరం కాబట్టి గోదావరి గుట్టుకుంటూ వచ్చి అలా ఇసుక తిప్పలు లాగిపోయి భగవంతుడు వాడపిల్ల గ్రామ ప్రజలందరూ కూడా కల్లారా చూశారట. దేవదేవ మా గ్రామానికి వచ్చేవ తండ్రిని వాడపిల్ల ప్రవేశపెట్టారండి. మంచి గడియల్లో మహానుభావుని ఈశాన్యములకు గదులుంటదండి. గుళ్ళుగోపురం కట్టారు. స్వామి మన 7 శనివారాల కానీ ఏకశాఖంగా భగవంతుని దర్శించుకోగలిగితే 7 వారాలు వదలకుండా ఎలా ఉంటుంది. 8వ వారం ఆగిపోయి 9వ వారం వెళ్ళి అష్టోత్తర పూజ చేయించుకోరట. తులసిమాలతో చేస్తారండి. అనుకున్న పనులు తప్పక నెరవేరుతాయండి. 7 వారాల దర్శనము 7 జన్మల పుణ్యఫలం అన్నారండి. 7 జన్మల పుణ్యఫలం ఉంటుంది. మన పెద్ద తిరుపతి ఉందండి. 2వ తిరుపతి ద్వారకా తిరుమల అండి. మీకు దగ్గర ఉంది ద్వారకా తిరుమల. 3వ తిరుపతి అండి తిరుపతిగా ప్రసిద్ధి గావించారండి. వాడపిల్లని పుణ్యక్షేత్రాన్ని వానసీమ తిరుపతిగా ప్రసిద్ధి గావించారు. నాయన ఇప్పుడైతే మహానుభావుడండి ఏడాది ఏకాదశి ఏకాదశి రోజు తెల్లవారు కూడా బాబు తెల్లవారులో కూడా భగవంతుడి జీవిత చరిత్ర వైకుంఠంగా ఉంటుందండి. తెల్ల వైకుంఠంలా ఉంటుందండి. భద్రాచలం సీతారాముడి కళ్యాణంతో వస్తుంది మత్తత్ర ఏకాదశి అంటారు. ఆయన మన ఏడుకొండల స్వామి లోకానికి దేవుడు సూత్రధారుడు స్వామి జన్మాలవుతాడమ్మా. ఇందాక శ్రీనివాస కళ్యాణం నుంచి రాయి నుంచి ఒక జ్యోతి రూపంలో భగవంతుడు పైకి లేచి ఆకాశమయంగా చూసారమ్మా. ఆ జ్యోతి అలా చూస్తుందట. కన్నా తల్లి ఆ జ్యోతి వచ్చి ఈ గర్భంలో ఉన్న జ్యోతి కింది 4 యుగాలు కృతాయుగము త్రేతాయుగంలో రాముడై ద్వాపాయుగంలో కృష్ణుడై కలియుగమంతటికి భూమండలం తీర్చుకుని తల్లి పేరుదేవి గర్భవాసాన్ని వెంకటబాబు జనమాలు అవుతాడమ్మా. అందరూ కూడా గోవిందనామ చరించండమ్మా. భగవంతుడు తల్లి గర్భాన్ని ఎలా ఉన్నారయ్యా? దగ్గరకున్నా బాబా దగ్గరకున్నా గట్టిగా పట్టుకుందమ్మా.